భారతదేశ మార్కెట్లకి ఒమేగా సికి కంపెనీ వాళ్ళు ఓఎస్ఎం కంపెనీ వాళ్ళు ఒక సంచలన లాంచ్ అనేది తీసుకొచ్చారన్నమాట. భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ ఆటోనమస్ ఎలక్ట్రిక్ 3-వీలర్ ఆటో అనేది తీసుకొచ్చారన్నమాట. మరి ఏంటి ఎలక్ట్రిక్ ఆటో పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ అయితే నేను ఆ వీడియో సంబంధించి ప్లే చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. సో ఇదే ఓఎస్ఎం కంపెనీ వాళ్ళ స్వయం ఘాటి అనే ఒక ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఈ ఆటో చూసుకున్నట్లయితే ఇది నార్మల్ గా చూడడానికి D+3 ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోలో కనిపిస్తుంది. కాకపోతే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇందులో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, లైడార్లు, జీపీఎస్, ఏఐ టెక్నాలజీని అయితే యూజ్ చేయడం వల్ల ఎటువంటి డ్రైవర్ అవసరం లేకుండానే ఆటో అయితే నడుస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, డ్రైవర్ అవసరం లేకుండా ఎక్కడ డ్రైవర్ అయితే కూర్చోలేదు, బట్ స్టిల్ ఆటో అయితే నడుస్తుంది అనమాట. ఇది లైడార్ బేస్డ్ యాంటీ కొలిజన్ సిస్టమ్ అనమాట. ఈ సిస్టమ్ ఏంటంటే ఎవరైనా వ్యక్తి అడ్డొస్తే ఆటోమేటిక్గా ఆటో ఆగిపోద్ది అనమాట. సేఫ్టీ సిస్టమ్ అనేది మనకు లైవ్లో అయితే డెమో కింద చూపిస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే మళ్ళీ ఆటో అనేది ఆటోమేటిక్గా దానంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కొంచెం అటు ఇటు తిరిగినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేది అదొకటి మనకి లైవ్లో అయితే కనిపిస్తుంది అనమాట. మొత్తం 3-వీలర్ ఎలక్ట్రిక్ ఆటో అనేది. సో లోపలకి ఇంటీరియర్స్ అనేది చూపిస్తున్నారు అనమాట. సో చూడడానికి అయితే మనకి చిన్న చిన్న సిస్టమ్స్, అడిషనల్ సిస్టమ్స్ అయితే యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేది చెప్తున్నారు. అలానే ప్యాసింజర్స్ లైవ్ అప్డేట్స్ అనేది పొందొచ్చు చెప్తున్నారు అనమాట. స్క్రీన్ అనేది ఏర్పాటు చేశారు. సో ముందున్న కంట్రోలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాక్సిలరేటర్ అనేది చూడొచ్చు. అలానే లైడార్ స్కానర్ ఏదైతే ఉందో ముందైతే ఇక్కడ మీరు చూస్తుంది లైడార్ స్కానర్ అనమాట. అబ్స్టాకిల్స్ని డిటెక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేస్తుంది అనమాట. అలానే జీపీఎస్ ఏదైతే ఉందో ఆ జీపీఎస్ని పైన అయితే పెట్టారు సాఫ్ట్ టాప్ మీద. ఇది ఓవరాల్గా వీళ్ళు తీసుకొచ్చిన స్వయం ఘాటి భారతదేశపు కాదు ప్రపంచపు మొట్టమొదటి ఆటోనమస్ ఎలక్ట్రిక్ ఆటో అని చెప్తున్నారు. సో ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో చూసుకున్నట్లయితే స్ట్రీమ్ సిటీ అనమాట ఎలక్ట్రిక్ ఆటో పేరు. దీని యొక్క స్వయం ఘాటి అని చెప్పినా కూడా క్లియర్ గా వాళ్ళ ఆటో సంబంధించిన పేరులోనే చూస్తుంది స్ట్రీమ్ సిటీ ఉంది. కాకపోతే స్ట్రీమ్ సిటీ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ లో కొన్ని చేంజెస్ చేశారని చెప్పుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ గా ఉన్న వెబ్సైట్ లో 8.5 కిలోమీటర్ అని చెప్పారు, కానీ వాళ్ళ అఫీషియల్ గా ప్రెస్ నోట్ ఇచ్చిన దాంట్లో టెక్నికల్ స్పెక్స్ చూస్తే 10.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ ఆటోని తీసుకొచ్చారని చెప్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 120 కిలోమీటర్ల వరకు రేంజ్ అని చెప్తున్నారు. 48 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ క్యాంపసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే ఎలక్ట్రిక్ ఆటోని ఉపయోగించే అవకాశం ఉంటుంది ఆటోనమస్ ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి. ఇతర డీటెయిల్స్ చూసుకున్నైతే లిథియం బ్యాటరీ ప్యాక్ వస్తుంది. మనకి సీటింగ్ కెపాసిటీ వచ్చి 3+1 అనమాట. సో ఇందులో మరి ఆటోనమస్ అంటున్నారు కాబట్టి డ్రైవర్ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ 4 ప్యాసింజర్స్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ముందు వైపు కూడా స్పేస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ చూసుకున్నైతే 430 న్యూటన్ మీటర్ల టార్క్, ముందు వైపు ఏమో హెలికల్ స్ప్రింగ్ సస్పెన్షన్, వెనక వైపు డాంపర్స్ ప్లస్ షాకర్స్ అయితే ఉంటాయి అనమాట. బ్రేకింగ్ పరంగా డ్రమ్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టైర్ చూసినైతే 10 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అనేవి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. వీల్ బేస్ చూస్తే 1940 మిల్లీమీటర్లు, గ్రౌండ్ క్లియరెన్స్ 175 మిల్లీమీటర్లతో లభిస్తుంది అనమాట. గ్రాడబిలిటీ ఇందులో చూస్తే 16% అయితే ఉందన్నమాట. రూఫ్ టాప్ అనేది సాఫ్ట్ రూఫ్ టాప్ వస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చి 4 గంటల్లో ఎలక్ట్రిక్ ఆటో అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఆటోకి ఎక్స్షోరూమ్ ధర చూసుకున్నైతే 4,15,000 రూపాయలకి ఆటోనమస్ ఎలక్ట్రిక్ ఆటోని తీసుకొచ్చారు. ఆటోనమస్ అంటే ఏం లేదంటే సింపుల్ గా చెప్పాలంటే ఎటువంటి డ్రైవర్ అవసరం లేకుండా దానంతటా అదే నడుపుకోగలిగితే ఆ వాహనాన్ని ఆటోనమస్ అంటారు అనమాట. సో దాన్నే ఈ డ్రైవర్లెస్ ఆటోనమస్ ఆటో అని చెప్తున్నారు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఆటో డ్రైవర్లు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఇది స్పెసిఫిక్ గా కొన్ని క్యాంపసెస్ లో మాత్రం యూజ్ చేసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఇదేమి కొత్త టెక్నాలజీ ఏం కాదనమాట. ఈ ఎలక్ట్రిక్ 3-వీలర్ కాన్సెప్ట్ లో ఆటోస్, ప్యాసింజర్ ఆటో సెగ్మెంట్ లో కొత్తది. కానీ ప్రీవియస్ గా ఈ కార్డ్స్ అంటే మనకి గోల్ఫ్ కార్డ్స్ అని అంటూ ఉంటారు అనమాట. జస్ట్ చిన్నగా ఉంటుంది, ఇద్దరు మాత్రమే కూర్చుని వెళ్తూ ఉంటారు. బాగా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, నడవలేని వాళ్ళ కోసం మనకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో కానివ్వండి కొన్ని చోట్ల ఇలాంటి గోల్ఫ్ కార్ట్స్ లాంటివి అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో వాటిలో కూడా ఆటోనమస్ గా నడుస్తూ ఉంటాయి. దాని గురించి కూడా మనం ప్రీవియస్ గా ఒక న్యూస్ అప్డేట్ లో కూడా చెప్పి ఇలా గోల్ఫ్ కార్ట్ ఆటోనమస్ డెవలప్ చేశారని చెప్పి. సో ఇప్పుడు ఏం చేశారంటే ప్యాసింజర్ సెగ్మెంట్ ఆటోలు తీసుకొచ్చారు. సో వీళ్ళు తీసుకొచ్చిన టెక్నాలజీ ఏదైతుందో ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేశారు, కెమెరాస్ పెట్టారు, లైడార్ సెన్సర్స్ పెట్టారు. అంటే చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ట్రాక్ చేసుకోవడం కోసం ఈ సెన్సార్స్ కానివ్వండి, జీపీఎస్ కానివ్వండి, లేకపోతే ఏ టెక్నాలజీ సంబంధించిన కెమెరాస్ అనేది ఉపయోగపడతాయి అనమాట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ కే, 4 లక్షల రూపాయల ప్రైస్ కే ఆటోనమస్ ఆటో అనేది ప్రకటించారనమాట. కానీ నేను చదివిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇది డైరెక్ట్ గా రోడ్ల మీద యూజ్ చేసే అవకాశం ఉంది లేదనమాట. దానికి వేరే అప్రూవల్స్ అవసరం అవుతాయి. సో యూజువల్ గా కొన్ని క్లోజ్డ్ క్యాంపస్ సంబంధించిన అప్రూవల్స్ ఒకలాగా ఉంటాయి. మన లైవ్ లా పబ్లిక్ లో యూజ్ చేసేదానికి కొన్ని అప్రూవల్స్ తీసుకోవాలి. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఏదైనా ఒక పెద్ద ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అయితే ఎంఎన్సీ కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో లోపల ఎవరైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు వాళ్ళు చుట్టూ చూపించడం కోసం ఫ్యాక్టరీ విజిట్స్ ఇలాంటి చోట్ల ఇలాంటి వెహికల్స్ అయితే ఏర్పాటు చేస్తారు. అలాంటి ప్రదేశాల్లో ఈ వెహికల్ అయితే యూజ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. ఇప్పటి వరకు కంపెనీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే
ట్రయల్ 1 అనేది కంప్లీట్ అయిందని చెప్తున్నారు. 3 కిలోమీటర్ల జర్నీ అయితే కంప్లీట్ చేసుకుంది 7 స్టాప్స్ తో అనమాట. రియల్ టైమ్ అబ్స్టాకిల్ డిటెక్షన్ కానీ, సేఫ్ హ్యాండ్లింగ్, ప్యాసింజర్స్ ని సేఫ్ గా గమ్యస్థానాల దగ్గర దింపడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసిందని చెప్తున్నారు. ఫేజ్ 2 ప్రెసెంట్ అయితే ప్రోగ్రెస్ లో అయితే ఉందని చెప్తున్నారు. దాంతో పాటుగా OSM కంపెనీ వాళ్ళు అయితే ఇలాంటి ఆటోనమస్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ని రాబోయే ఒక సంవత్సరంలో 1500 తయారు చేయడానికి ప్లాన్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. బట్ ఇక్కడే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇది ఫేజ్ 1 కంప్లీట్ అయింది, ఫేజ్ 2 ఇంకా కంప్లీట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఇనీషియల్ గా డిప్లాయ్ చేసినా కూడా చాలా లిమిటెడ్ కొన్ని ప్లేసెస్ లో మాత్రం తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి OSM కంపెనీ గురించి చెప్పుకోవాలంటే కనుక మనకి OSM సంబంధించిన ఎన్ఆర్జీ ఎలక్ట్రిక్ ఆటోల గురించి మేము ఆల్రెడీ దీనికి సంబంధించిన రేంజ్ రివ్యూ కూడా చేయడం జరిగింది అనమాట. సో 300 కిలోమీటర్లకు రేంజ్ అనేది క్లెయిమ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రేంజ్ రివ్యూస్ కూడా మన ఈవీ కొరడ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. విజయవాడలో వీళ్ళకి సంబంధించిన షోరూమ్స్ కూడా అందుబాటులో ఉంది. ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ వాళ్ళు ఒమేగా సి కి సంబంధించిన ఈ OSM సంబంధించిన ఎన్ఆర్జీ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 250 కిలోమీటర్ రేంజ్ ఆటోస్ అని చెప్తున్నారు. 220 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. సుమారుగా 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో D+3 సెగ్మెంట్ సేమ్ ఈ ఎలక్ట్రిక్ ఆటో, కాకపోతే దీనికన్నా పెద్ద సెగ్మెంట్ ఆటో అనమాట. సైజ్ పరంగా పెద్దగా ఉంటుంది. ఆ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఆటో అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ విజయవాడలో ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ దగ్గర కనుక ఈ ఒమేగా OSM సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే కనుక 1 గ్రామ్ గోల్డ్ ని ఉచితంగా ఇస్తున్నారు. అంటే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఒకటి అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి OSM సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఈ నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ అటానమస్ ఎలక్ట్రిక్ ఆటో కాన్సెప్ట్ అయితే మాత్రం ఇండియాలోనే కదా ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ సెగ్మెంట్ ఆటోలో తీసుకురావడం అనేది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఆటో సోదరులకి కాస్త ఇబ్బంది పెట్టే విషయం కూడా చెప్పుకోవచ్చు. వృత్తి ఏదైతే ఉంటుందో దాన్ని రోబోట్తో కానివ్వండి కొత్త టెక్నాలజీతో రీప్లేస్ చేస్తుందని కానీ కొంచెం భయపడే అవకాశం ఉంటుంది. బట్ భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇది కొన్ని లిమిటెడ్ స్పేసెస్ లో మాత్రమే నైపుణ్యం కలిగిన డ్రైవర్ల యొక్క ఉద్యోగాలు ఎప్పటికి కూడా ఇబ్బంది అయితే ఉండదు అనమాట. మన రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎప్పుడు సడన్ గా ఏ గోతు వస్తుందో, లేకపోతే ఏ మలుపు వస్తుందో, లేకపోతే ఏ స్పీడ్ బ్రేకర్ వస్తుందో ఆటో సోదరులకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఏ టెక్నాలజీ కూడా తెలియకపోవచ్చు. సో అలాంటి నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లోకి డ్రైవింగ్ కూడా వస్తుంది. కాబట్టి వీళ్ళు పెట్టుకున్నా కూడా కొన్ని మ్యాపింగ్ చేసి అలాంటి ఏరియాస్ లో ఇటువంటి ఆటోస్ తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మాత్రం టెక్నాలజీ పరంగా అయితే ఒక కంపెనీ ఇలాగా ఆటోనమస్ ఎలక్ట్రిక్ 3 వీలర్ తీసుకురావడం అనేది మంచి విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకురావడం అనేది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఫస్ట్ ఫేజ్ 2 కంప్లీట్ చేసుకుని అప్పుడు మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే బెటర్ అని నా అభిప్రాయం అనమాట. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ మాత్రం మీకు చెప్పడం జరుగుతుంది. ప్రపంచపు మొట్టమొదటి ఆటోనమస్ ఎలక్ట్రిక్ 3 వీలర్ పూర్తి సమాచారం ఇలా కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MVS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.